తాడిపత్రిలో అభివృద్ధి పనుల అంశంపై ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి పర్యటిస్తున్నటువంటి నేపథ్యం ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ మనతో పాటు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారు ఉన్నారు. సార్ ఏంటి ఈ రోజు కార్యక్రమం ప్రధాన ఏం లేదు, మన అభివృద్ధి అంతా గండిపడింది గత 5 ఏళ్ల నుంచి. సో అభివృద్ధి కార్యక్రమాలన్నీ మొదలు పెట్టినాము. డ్రైనేజ్ వ్యవస్థ అంతా ఏడ చూసినా బ్లాకేజ్ అయిపోయింది. చూడండి, ఇంతకు ముందు ఇక్కడ దాకా వచ్చి ఓవర్ఫ్లో అయ్యేటివి ఈ రోజు ఈ కొత్త మిషన్ తీసుకొచ్చాము మేము. ఆ మిషన్తో మొత్తం సిల్ట్ అంతా ఏదైతే పేరుకపోయి మన డ్రైనేజ్ పైప్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయో అవంతా క్లియర్ చేసుకుంటా వస్తున్నాం మెల్లిగా. సో ఇదే విధంగా మొత్తం నియోజకవర్గంలో అంతా దాదాపు మాకు 4000 మ్యాన్ హోల్స్ ఉన్నాయనుకుంటా. ప్రతి ఒక్క మ్యాన్ హోల్ క్లియర్ చేసుకుంటా పోవాలని చెప్పి మెయిన్ ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. సార్, మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తున్నదే ఆయన కార్యక్రమం పెట్టుకున్న రోజే ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్ గారు ఎక్కడ అడ్డుకుంటున్నారు అని. మేము ఎక్కడా అడ్డుకోలేదు. ఆయన చేసుకోవాలంటే ఏముంది, ఎప్పుడైనా బయటకు వచ్చి ప్రోగ్రామ్ ఈ రోజే చేసుకోవాలని ఏమనుందా? ఈరోజు మా కార్యక్రమం ఉంది, రేపు చేసుకొని ఉండాలా. నువ్వు ఎందుకు చేసుకోవట్లా? సరే, గత 10 రోజుల నుంచి నీకు ఫ్రీగా ఉన్నా కదా, ఏమైంది నీ 1 కోటి సంతకాలు, నువ్వు ఎందుకు పోలే బయటికి? ఆయన గురించి మనం మాట్లాడేది అవసరం లేదు. ఆయన ఎట్లయినా ఆయన అభివృద్ధి చేయలేదు, మనమన్నా చేద్దామని చెప్పి ఈరోజు బయటకు వచ్చినాం. పోలీసులను అడ్డు పెట్టుకుని మీరు రాజకీయాలు చేస్తున్నారు. మాకు పోలీసులు 10% వాళ్ళకి చేసినంత చేస్తే కూడా వేరే విధంగా ఉంటుంది రాజకీయం. మాకు వద్దు, కూడా ప్రశాంతంగా ఉండాలా, మా ఊరు మా నియోజకవర్గము మా ప్రజలు బాగుండాలని చెప్పి మేమైతే ఎటువంటి పోలీసు ఇది మేమైతే తీసుకోవట్లేదు. రిక్వెస్ట్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారు, చంద్రబాబు నాయుడు గారు తాడిపత్రి నియోజకవర్గం ఒకసారి పరిశీలించండి అన్నట్టుగా రిక్వెస్ట్ చేస్తున్నారు. చేసుకో, నీ తప్పేముంది? ఏమైంది దీంట్లో? తాడిపత్రిలో అభివృద్ధి జరుగుతుంది ఆయన భయపడుతున్నాడా? ఇంకా అసలుకి ఏదో ఛాన్స్ తో కొట్టినాడని చెప్పి మళ్ళీ అదొకటి. ఎందుకంటే ఆయనకి అదంతా నిజంగా ఆయనకి ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే ఎప్పుడు పోకూడదు. సరే, ఈరోజు పోలీసులు ఉన్నారు, మేము కార్యక్రమం నిన్న పోయిండాలా, మొన్న పోయిండాలి, ఎందుకు పోలే బయటికి? ప్రతిరోజు పోలీసులు వచ్చి కూర్చుంటున్నారా? ఎక్కిపోయిండాలా జీపు? మమ్మల్ని కట్టడి చేయలేదా? మమ్మల్ని హౌస్ అరెస్టులు చేయలేదా? ఒక రోజున ఆగినామా? మీరంతా రాలేదా? టీవీ వాళ్ళప్పుడు మమ్మల్ని ఎత్తి జీపుల్లో వేసినది మర్చిపోయినారా? మా కౌన్సిలర్ని కొట్టినది మర్చిపోయినారా? మేము ఎవరినన్నా కొట్టినామా? ఎవరినన్నా ఇది చేసామా? ఇలా పైన 307 పెట్టిస్తారా? వాళ్ళందరూ కత్తులు పట్టుకునే టైప్లో ఉన్నారా మీకు? వీళ్ళందరినీ కొట్లా ఈ కౌన్సిలర్లందరినీ? ఏ రోజు మేము ఎట్లాంటివన్నీ చేయలేదు కాబట్టి ఈరోజు స్వేచ్ఛగా వాళ్ళ ఇంట్లో హాయిగా కాలుపైన కాలేసుకొని కూర్చొని ఉన్నాడు. మేము అట్లే వాళ్ళు చేసే విధంగా మొదలు పెట్టింటే నియోజకవర్గం కాదు కానీ స్టేట్లో కూడా అడుగు పెట్టిండు. మేము ఏం చేయట్లేదు కాబట్టి హాయిగా సంతోషంగా ఉన్నాం. గతంలో పరిస్థితి ఎలా ఉండేది? గతంలో మమ్మల్ని అసలు బయటికి రానిచ్చినారా అండి? మా పైన 307 పెట్టినారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి 2 నెలలు ఊర్లు ఇడిపించినారు. మా కార్యకర్తలు వేలాది మందిని జైల్లో అక్రమ కేసులు పెట్టించినారు. క్లోజ్ అయిన వాటిని ఓపెన్ చేయించి మరీ పెట్టించినారు. కక్ష సాధింపే చర్యగా ముందుకు సాగింది వైసీపీ పార్టీ. ఇది కూటమి ప్రభుత్వము. లా అండ్ ఆర్డర్ అంటే కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమవుతుంది. అసలు మా ఎమ్మెల్యే సార్ ఇట్లాంటివన్నీ ఒప్పుకోరు. వాళ్ళను మా మీద కేసులు పెట్టినట్టు వాళ్ళ మీద కేసులు పెడితే ఉపేక్షించేది లేదు. మనం ఎంత బాధపడ్డామో వాళ్ళ కార్యకర్తలు కానీ అనుచరులు కానీ బాధపడకూడదు. మనం వాళ్ళతో కాదు చేస్తా ఉండేది, మనకు ఒకటే ప్రత్యర్థి అంతే కదా తప్ప మిగతా వాళ్ళు కాదు అని మా ఎమ్మెల్యే సార్ గారు శాంతి భద్రతలను కాపాడుకుంటూ వచ్చినారు కాబట్టి ఈ పొద్దు ఇంత స్వేచ్ఛగా ఆయన ఉన్నాడు ఇంట్లో. ఆ సాక్షిని అడ్డం పెట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తూ ఏదో నేను మంచివాడిని అంటే కాదు. గత ప్రభుత్వంలో ఆయన ఏం చేసినాడో మీరే ఒకసారి చూసుకోండి, ఫైల్ రికార్డ్స్. ఇది తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి చెప్తున్నటువంటిది. ఒకటి, ఇక్కడ కేతిరెడ్డిని పెద్దారెడ్డిని అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు, ఎందుకంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆయన కార్యక్రమాలు. మేమైతే తాడిపత్రిలో గతంలో నిలిచిపోయినటువంటి అభివృద్ధిని ఉరకలెత్తిస్తున్నాం. అందులో ముఖ్యంగా గతంలో వారు అవలంబించిన తీరు, ముఖ్యంగా మహిళల పట్ల అవలంబించిన తీరు ఎవరూ మర్చిపోలేదు. కాబట్టి ఈరోజైతే మాత్రం మేము పోలీసును అడ్డు పెట్టుకున్నాం, ఇంకోటి చేయాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పి ఎమ్మెల్యే చెప్తూనే, మరోవైపు కౌన్సిలర్లు కూడా గతం ఎవరు మర్చిపోవద్దు, ఆ రకంగా మేము వేధించే ప్రయత్నమే చేస్తే మాత్రం వారు ఇక్కడ అంత ప్రశాంతంగా ఉండలేరు అని చెప్పేసి కూడా మహిళా కార్పొరేటర్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకెనాడు, RTV, తాడిపత్రి నుంచి అనంతపురం జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.